హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజులైతుంది వీడియో పెట్టాక, అందుకని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. చిన్నపిల్లలకి స్నానం ఎలా పోయాలి, ఏ విధంగా అయితే మసాజ్ చేయాలి, ఏ విధంగా స్నానం పోయాలి అనేసి అయితే నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఎవరితో కాదు, మా మనవడితోనే చేశాను. మీకైతే ఈజీగా స్నానం పోసుకోవచ్చు, అలా చేస్తాను చూడండి మీరైతే. ఎందుకంటే చాలామంది స్నానం పోయడానికి భయపడుతూ ఉంటారు, అందుకని చెప్పేసి నేనైతే వీడియో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే కోకోనట్ ఆయిల్ అండి, కోకోనట్ ఆయిల్ అయితే మసాజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంటే వేరే ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు, నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో కెమికల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి, అందుకని చెప్పేసి నేనైతే కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ చెవులో వేయొద్దు, ముక్కులో వేయొద్దు, ఓన్లీ బాడీకి మసాజ్, బాడీకే పెట్టాలి. చూడండి, బాడీకి, ఫేస్కి, తలకి, కాళ్ళకి అంతటా రుద్దాలి. ఫస్ట్ ఆయిల్ అయితే రుద్దుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే ఫస్ట్ హ్యాండ్స్ని ఇలా ఇలా అరచేతులలో పెట్టాలి. తర్వాతకి మనము ఇట్లా హ్యాండ్స్ రుద్దిన తర్వాత మళ్ళీ పొట్ట మీదకి రావాలి. పొట్ట మీదకి వచ్చిన తర్వాత చూడండి, హ్యాండ్స్ అయితే ఎలా రుద్దుతున్నానో మీరు కూడా అలాగే నేను చూపించిన విధంగానే చేయండి. ఏం భయపడద్దు, చిన్నపిల్లలని చెప్పేసి చాలా స్మూత్గా రాయాలండి, బాగా హార్డ్గా రాయొద్దు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా పతలా ఉంటుంది కాబట్టి. ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా ఇలా ఇలా అనాలండి, ఎందుకంటే చెస్ట్ ఇలా ఎత్తు కాకుండా ఉంటుంది. పొట్టను కూడా ఇలా స్మూత్గా ఇలా చేయాలి, ఎందుకంటే గ్యాస్ ఉన్నా కూడా పోతుంది. తర్వాత ఫేస్ని ఇవన్నీ ఇట్లా నేనైతే ఇలా అయితే చేస్తున్నాను. ఫేస్ ఇవి ఉంటాయి చూడండి, బుగ్గల దగ్గర రుద్దిన తర్వాత మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చేసి పొట్టను మాత్రం ఇలా అంటే మాత్రం పొట్ట లోపల గ్యాస్ ఏమైనా ఉన్నా కూడా పోతుందండి. చూడండి, నోస్ దగ్గర కూడా మెల్లిగా అనాలి, ఎక్కువ అనకూడదు. అవి బాగానే ఉంటాయి, ఇట్లా అంటే వంకర పోతాయి అట్లా ఇట్లా అంటారు, అట్లా కాదు. చూడండి, రెండు కాళ్ళ మీదనైతే ఆయిల్ పెట్టుకొని మంచిగా ఇలా ఒకే దగ్గరికి పట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవద్దండి, నరాలు పట్టేస్తే పిల్లలకి. ఇలా రాస్తే వాళ్ళకి నరాలు సాఫ్ అయిపోతాయండి, సాఫ్ అయితే చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఏం కాదండి ఇది, నాకు ఒక 3 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలందరికీ నేనే స్నానం చేయించాను. వాళ్ళు చాలా హెల్తీగా బాగున్నారండి అందరూ. అందుకని చెప్పి నాకు ఈజీగా నేనైతే 5 మినిట్స్లో పిల్లలకి స్నానం చేపిస్తాను. 5 మినిట్స్ మసాజ్, 5 మినిట్స్ స్నానం అండి. 10 మినిట్స్ మొత్తం 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఒక్కొక్కరు అయితే అసలు స్నానం పోయడానికి చాలా చాలా భయపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా పాదాలు కూడా ఇలా అనాలండి, ఎందుకంటే వాళ్ళకు పాదాలు మెత్తగా ఉంటాయి, నడిచేటప్పుడు ఇట్లా మనం అంటూ ఉంటే కొంచెం గట్టి పడతాయి అన్నమాట. గట్టి పడ్డ తర్వాత వాళ్ళు నడిచేటప్పుడు ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఇట్లా రాయాలండి. హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా చూడండి, నేనైతే ఇలా చూపిస్తున్నానో అలాగే చేయండి. ఎందుకంటే పిల్లలకి మసాజ్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఏం చేయలేరు కదా, ఊరికే పడుకొనే ఉంటారు కాబట్టి మనం మసాజ్ చేయాలి. దాంతోనే వాళ్ళ కండరాలన్నీ బలపడుతూ ఉంటాయి. చూడండి, మళ్ళీ బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడు ఇలా పడుకోబెట్టి వెన్నుపూస దగ్గర మంచిగా ఆయిల్ పెట్టాలి. చూడండి, వెన్నుపూస, అలాగే తలకి కూడా ఇలా తలకి పెట్టి ఇలా ఇలా అంటుంటే తలకాయ రౌండ్గా అవుతుందండి. ఇట్లా అందరూ ఇట్లా చట్ట పోయింది అది ఇది అని అంటారు కదా, అట్లా కూడా అసలు పోదు. చూడండి, రౌండ్గా వచ్చేస్తుంది. ఇయర్స్ దగ్గర రాసి తర్వాత నెక్ దగ్గర రాయాలి. నెక్ అంటే నెక్ ఇట్లా మెడలు నిలబెడతారండి వాళ్ళు తొందరగా, మనం ఇలా మసాజ్ చేస్తే తొందరగా మెడలు నిలబెడతారు, ఇట్లా పడిపోకుండా ఉంటాయి మెడలు. వెన్నుపూస దగ్గర కూడా ఇలాగే రాయాలి. 2 చేతులు అయితే వెనుకకు తీసుకొని ఇలా రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగానే చేయండి, మళ్ళీ వేరేలాగా అయితే చేయొద్దు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి, నాదైతే ఈ స్టైల్ అండి. నేను చేసిన వాళ్ళు కూడా చాలా బాగున్నారు పిల్లలు, అందుకని చెప్పేసి నేను వీడియో పెట్టినా. మీకైతే బోర్ కొడుతుంది అనుకోకండి, ఏమేదో ఎక్కువ చేస్తుంది అనుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను రాస్తున్నానండి. ఇక్కడ కాళ్ళ దగ్గర రాయాలి, ఇట్లా మడమిల దగ్గర అంతా మొత్తం మసాజ్ అండి. చూడండి మసాజ్ ఎలా చేస్తున్నానో చూడండి మీరైతే.
మసాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి ఇట్లా చెస్ట్ దగ్గర పొట్ట దగ్గర ఇలా అనాలండి. ఇలా అంటే కొంచెం వాళ్ళకి మంచిగా హెల్తీగా ఉంటారండి. రోజు పాలు తాగినా కూడా వాళ్ళకి గ్యాస్ రాకుండా ఉంటుంది. తర్వాత నేనైతే స్నానానికి ప్రిపేర్ చేస్తున్నానండి. టెడ్డీ బార్ సబ్బు పెడతామండి మేమైతే. టెడ్డీ బార్తోనే పిల్లలు బాగుంటారు. చాలా మంచిగా అనిపించింది మాకైతే. బయటకు వస్తున్నారు, బాగా మంచిగా అనిపిస్తున్నారు. మీ ఇష్టం అండి, సోప్ అంటే మీ ఇష్టం. చూడండి గాజులు కూడా మనం స్టోన్స్ గాజులు కానీ ఇట్లా రఫ్ గాజులు కానీ వేసుకుంటాం, ఇట్లా కుచ్చుకొని పోయేటి వేసుకుంటే తీసి పక్కన పెట్టాలండి. పక్కన పెట్టి నేనైతే ఒక రెండు అయితే అటు ఉంచుకున్నాను. ఆ చేతికి రెండు ఉంచుకొని నేనైతే స్నానం చేపిస్తున్నాను. చూడండి నేను ఎలా అయితే చేపిస్తున్నానో అలా చేయించండి. అసలు ఏడవని కూడా ఏడవరు పిల్లలు. చూడండి ఎలా ఆడుకుంటున్నాడో మనవాడైతే. అసలు ఏడవని కూడా ఏడవట్లేడండి, అస్సలు ఏడవట్లేడు. నేను ఎప్పుడు స్నానం పోసినా అంతే, అసలు ఏడవడండి. ఎంత మంచిగా చేపించుకుంటారో పిల్లలు ఇలా పోస్తే. ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అటు రుద్ది పెడతా ఉంటారు. కొంతమంది బలం ఎంత ఉన్నదో అంత వాళ్ళ మీదనే ప్రయోగం చేస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే ఎంత బాగా రాస్తే అంత మంచిది అలా అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలా అనుకోవడం కరెక్ట్ కాదు, తప్పు. ఎంత బాగా రాస్తే అంత బాగుంటారు అనేది కాదు, రాయడం ఎలా రాయాలి, ఎలా చేపియాలి అది ముఖ్యం మనకు. మంచి మంచి ప్లేసులలో ఇట్లా పట్టుకొని రాయాలి వాళ్ళకు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే వాళ్ళ లేత బొక్కలు ఏమన్నా మళ్ళీ పట్టేస్తాయని అట్లా చెప్తున్నానండి. నేను చెప్తున్నాను కూడా మీరు అనుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చెవులలో కూడా వాటర్ పోయొద్దండి. ఇప్పుడైతే డాక్టర్స్ వాటర్ పోయొద్దంటారు. అప్పుడైతే చాలా ఇట్లా దారెత్తి పోసేది. ఇప్పుడైతే అట్లా పోయకూడదు అంటున్నారు డాక్టర్స్. అందుకని చెప్పేసి ఇప్పటి స్టైల్ అండి ఇది, అప్పటి స్టైల్ కాదు. వెనకట వాళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు పోసినట్టు పోయాలంటే ఇప్పుడు కుదరట్లేదండి అట్లా. ఎందుకంటే అప్పుడైతే ఇష్టం వచ్చినట్టు రాసిన పిల్లలు ఏం కాలేదు. కానీ ఇప్పుడు ముట్టుకుంటేనే వాళ్ళకు స్మూత్గా వాళ్ళు ఎంత సుకుమారంగా ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు. ఇప్పుడైతే ఇలా రాస్తే ఏం పర్వాలేదండి. నేను చూపించినట్టయితే మసాజ్ అయితే ఎలా చేసామో సేమ్ ప్రాసెస్ స్నానం కూడా అలాగే చేపియాలి. ఎందుకంటే కరెక్ట్గా అలాగే చేపియాలి. స్నానం అనేది ఏం లేదండి, మనం మసాజ్ చేసేటప్పుడే మంచిగా కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సబ్బు ఉంటుంది, చేతిలో వాటర్ ఉంటాయి, జారుతుంది ఒక్కొక్కసారి. కొంతమందికి అయితే జారుతుంది, నాకైతే ఏం జారదు. కొత్తగా చేపించే వాళ్ళు జారుతుందని భయపడుతూ ఉంటారు. కాబట్టి ఇట్లా ఎప్పుడు కానీ మనము మసాజ్ అయితే కరెక్ట్గా చేసుకోవాలి. స్నానం కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. చూడండి స్నానం అయితే అయిపోవచ్చింది. ఇప్పుడైతే మొహానికి పెడుతున్నాం. ఫస్ట్ మనం ఫేస్కి పెట్టేటప్పుడు పిల్లలకి ఫస్ట్ వాటర్ వేయాలండి. కళ్ళ మీద వాటర్ ఇట్లా వేసి తుడవాలి. ఎందుకంటే వాళ్ళు కళ్ళు తెరుస్తారు కదా, కళ్ళకి సబ్బు పోకుండా కళ్ళు మూసుకుంటారు వాటర్ పోస్తే. చూడండి వాటర్ పోసిన తర్వాత వన్ సైడ్ నుంచి కడగాలి, ముందు నుంచి పోయొద్దు. వన్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ వన్ సైడ్ నుంచి కడగాలి. ఒకేసారి మొహం మీద పోస్తే నీళ్లు పీల్చేసుకుంటారు, వాళ్ళు నోట్ల నీళ్ళన్నీ మింగేస్తారు. పొద్దంతా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. చూడండి ఎవ్వరు సహాయం లేకుండా వాటర్ అయితే నేనైతే పోసుకుంటున్నాను. ఎవరు ఉండని అవసరం లేదు. చూడండి లోపల దంతాల దగ్గర ఇలా ఎత్తుపాలు వస్తాయి అది ఇది అని చెప్పేసి అనుకుంటారు కదా, అట్లా అన్నీ ఇట్లా ఒత్తాలి, ఇట్లా స్మూత్గా ఇట్లా రబ్ చేయాలి. నేనైతే చూపించిన విధంగా రబ్ చేయండి, చాలా బాగుంటారు పిల్లలు. కొంచెం కూడా ఏది కూడా వంకర ఉండదు, వాళ్ళకు బాగుంటారు. చూడండి అట్లా పోస్తే అసలు ఏడవని కూడా ఏడవరు. ఒక్కసారి కూడా ఇట్లా చెయ్యి అడ్డం పెట్టుకొని పోసుకోవాలండి. వేళ్ళని ఇట్లా అడ్డం పెట్టి వాటర్ పోసుకోవాలి. తర్వాత అయితే వాటర్ అయితే తిప్పేసి దిష్టి తీయాలండి. దిష్టి తీసిన తర్వాత పిల్లలకి నమస్కారం చేపియాలి. చూడండి ఇట్లా నమస్కారం చేపియాలి, సూర్య నమస్కారం కూడా చేపియాలి. ఎందుకంటే అలా చేపిస్తే చాలా మంచిదండి. పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉంటారు. మెత్తటి క్లాత్తోని మనకి స్మూత్గా తుడవాలి. చూడండి అంత చెవులలో కానీ వాటరు, కళ్ళల్లో కానీ అంత వాటర్ ఏమైనా ఉంటే ఏం లేకుండా మెల్లిగా తుడవాలి. తుడిచిన తర్వాత మనమైతే సాంబ్రాణి కూడా వేసుకోవాలండి. సాంబ్రాణి వేస్తాను నేనైతే. అంటే ఇప్పుడైతే పొగలు వేయద్దు అది ఇది అంటున్నారు, కానీ ఇదైతే సాంబ్రాణి న్యాచురల్ అండి. ఇది అడవ నుంచి తెప్పించాము మేము. మా అబ్బాయి అయితే వాళ్ళ అల్లుడి కోసం ముంబై నుంచి అడవుల నుంచి తీసుకొచ్చిండండి, వాళ్ళ ఫ్రెండ్స్తోని తెప్పించాడు. చాలా న్యాచురల్ ఉంది, చాలా బాగుంది. ఇది ఏం కాదండి వేసినా కూడా.
రోజు ఇలా వేస్తే ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ కానీ పిల్లలు వామిటింగ్స్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, వాళ్ళు వీళ్ళు వచ్చి చూసిపోతూ ఉంటారు. చుట్టాలన్నప్పుడు వస్తూ ఉంటారు, అయ్యో దిష్టి తగిలిందేమో అనేసి మనం అనుకుంటాం. అలాంటి ఏం తగలకుండా ఉంటుందండి. మనం వాళ్ళనైతే వద్దనలేం కదా, వచ్చిన వాళ్ళని ఎత్తుకోవద్దు చూడొద్దు అనేసి అనలేం కదా. కాబట్టి వాళ్ళు ఎవ్వరు వచ్చినా మనకి ఏం కాదు, పిల్లలకు కూడా ఏం కాదు, దిష్టి తగలకుండా ఉంటుంది. సాంబ్రాణి అనేది వేస్తే కొంచెం ఇట్లా వేసి తొట్ట కింద పెట్టాలండి. తొట్ట కింద పెట్టిన తర్వాత మంచిగా వేడి బట్టల మీద వేడిగా పడుకోబెట్టాలి పిల్లల్ని. ఎందుకంటే స్నానం చేపించిన తర్వాత మనము చుట్టూ క్లాతులు పెట్టేసుకొని ఇట్లా పండబెట్టుకుంటే వాళ్ళు ఎంత లేపినా కూడా లేవరండి. పొద్దంతా పడుకొనే ఉంటారు. వాళ్ళకి ఆకలైనప్పుడు లేస్తారు, మళ్ళీ పాలు తాగుతారు, మళ్ళీ పడుకుంటారు. ఇట్లా ఏమి ఇబ్బంది పెట్టరు పిల్లలు. నేను చెప్పిన విధంగానైతే చేయండి ఫ్రెండ్స్. ఈమె బాగా ఎక్కువ చేస్తుందని అనుకోకండి, చెప్తుంది అనుకోకండి. ఎందుకంటే యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియో పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు కూడా ఇలాగే పూసేది. మనం కూడా అందులో కొన్ని పార్ట్స్ మొత్తం వాళ్ళలాగా కాకుండా కొన్ని చేయాలండి. మనము అన్నిటికన్నీ బంద్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసినవే కరెక్ట్ అండి అప్పుడు. ఇప్పుడు మనం చేసినవి కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి నేనైతే కొన్ని తీసుకున్నా అండి. వెనకట అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసేటి కొన్ని తీసుకున్నా అండి. లాలి పాట పాడితేనే పాడుకుంటాడండి మా మనవడు. చూడండి, లాలి పాట కూడా ముఖ్యమే పిల్లలకు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.